కేసీఆర్ వచ్చి ఏం చేయలేదు. కేసీఆర్ వచ్చినాక బలు పెట్టలేదు. లెక్క రాసుకొని అధికారులను అడిగి తెలుసుకో. భారతదేశంలో 1000 పైగా గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మనకంటే 3 రెట్ల ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో కూడా లేవు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాల పిల్లల్ని కార్పొరేట్ స్థాయి విద్యతో పోటీపడి చదువును అందించింది కేవలం కేసీఆర్ కాలంలోనే తెలంగాణలో. ఒక కొత్త బడి పెట్టినవా? ఈ 2 ఏళ్ల కాలంలో ఒక కొత్త పాఠశాల ఎక్కడైనా ప్రారంభించినవా? ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా ప్రారంభం చేసినవా? ఒక కొత్త వంతెనకి ఎక్కడైనా ప్రారంభం చేసినవా? హైదరాబాద్ నగరంలో మేము ప్రారంభం చేసి, మేము నిర్మాణం చేసి పూర్తి కావడానికి దగ్గరికి వచ్చిన 80% 90% పనులు అయిపోయిన వాటిని ప్రారంభం చేస్తున్నాం. సంతోషం, చేయాల్సిందే. కానీ అది చేసేటప్పుడు అది కేసీఆర్ని యాద్ చేసుకో, కేటీఆర్ని యాద్ చేసుకో, గక్కడే చేసుకో. యాద్ చేసుకుంటే గక్కడ నువ్వు యాద్ చేసుకోవాల్సింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కొరకు 5 రూపాయలు అంటే 5 రూపాయలు మనం ఇచ్చినావా ఇప్పటి వరకు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నీ తాతలు పెంచినారు. తెలంగాణని ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్ కదా, కేటీఆర్ కదా. నిజమే, తప్పకుండా నీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనకి, నీ 2 ఏళ్ల పాలనకే రెఫరెండం అని చెప్పాల్సింది నువ్వు ఒక సభలో. నన్ను కేటీఆర్ చెప్తున్నాడు, మా అభివృద్ధిని చూడండి, వాళ్ళ అభివృద్ధిని చూడండి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేయండి అని చెప్తున్నాడు. నీకెందుకో దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ మాట మాట్లాడడానికి. ఇది నేను చేసిన పని, ఇది ఒక్కటి అని చెప్పి చూపించగలుగుతావా?